మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి అన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని ఆవిడ డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణస్వామిని ఏకవచనంతో దూషించడం కరెక్ట్ కాదన్నారు. అయితే చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలంటూ కూడా ఆవిడ కోరడం జరిగింది. అనంతరం ఇలాంటి ఘటనలు మరి జరగకుండా ఉండేందుకు చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు. ఆయనకి కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆవిడ డిమాండ్ చేయడం జరిగింది. ఉమెన్ కమిషన్ కి నేను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాము అండ్ ఎస్సీ సెల్ కి కూడా నేను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. మద్యమం తయారు గురించి దానివల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో అనేసి మా కోసము మేము ఇలాంటి పనికి మాలిన డ్రామా ట్రూప్ ఏజెంట్ డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా ఈ కృపాలక్ష్మి. కొద్దిగైనా సిగ్గు లజ్జ రోషం నిజంగా ఉప్పేసుకుని ఆనందం తింటే ఒక రోజు బతికినా కూడా రోషంగా హీనంగా బతకాలండి. ఇలాంటి సిగ్గుమాలిన బతుకు ఎందుకండి నాకు అసలు. టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు. ఎందుకంటే ఎంత మంది మహిళల్ని వేధించినా అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంటుంది అన్న ధైర్యంతో ఈ విధంగా సభ్యత సంస్కారం మరిచి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్నో సంఘటనలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి గారి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎంత దారుణంగా ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మనందరం వినడం జరిగింది. నిజంగా ఒక మహిళా నాయకురాలు, ఒక దళిత మహిళ, ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి? అతని అధినేత అయిన వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా? ఎంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా? ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. తీసుకుంటే నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట. అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట, బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట. అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్ లోని అలాగే తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే థామస్ విషయం అవ్వచ్చు లేదా సుధీర్ రెడ్డి గారి విషయం అవ్వచ్చు, ఈ విషయమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడడం జరిగింది, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది. గతంలో నగరిలో మాజీ మంత్రి గారైన రోజా గారి కోసం ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడితే కనీసం అతని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రోజా గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి. నిజంగా మహిళలకి ఎంత అవమానంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ అయిన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది, కారు ఎంతగా ధ్వంసమైంది. ఆమె కేసు పెట్టినా కనీసం పట్టించుకోలేదు. అలాగే తిరిగి మళ్ళీ ఆమె భర్త మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్లి హైదరాబాద్ లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అయినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలేదు. సరికదా పంచాయతీ చేసి ఆమెను బెదిరించి ఆ కేసు వెనక్కి తీసుకునేట్టుగా చేసే పరిస్థితిని మీరు కల్పించడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి చిట్టెలవలస గ్రామానికి చెందిన మహిళా వీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను ఆమె భర్తను టార్గెట్ చేస్తున్నారు ఇతనని ఆవిడ ఎంతగానో చెప్పడం జరిగింది.
ఎటువంటి స్పందన లేకపోతే ఆత్మహత్య యత్నానికి పాల్పడితే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు సరికదా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పంచాయతీ చేసి ఈ గొడవ లేకుండా సద్దు మణిగేటుగా చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. ఆవిడేమో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమెకేమో అనుచరులు నెల నెల మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల వల్ల మహిళలకి ఎలా రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి, ఎలా అవమానాలకు గురవుతున్నారు అనేది మీరు చూస్తూ ఎటువంటి స్పందించకపోవడం, ఎటువంటి స్పందన మీలో లేకపోవడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. అలాగే తీసుకుంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు టీడీపీ మహిళా కార్యకర్త ఆయన ఆఫీస్ ఎదురుగానే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అతని మీద ఏమైనా కేసు పెట్టారా? ఎటువంటి కేసు లేదు. చూస్తే ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు. ఆవిడైతే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు, అలాంటి వేధింపులకు గురి చేసిన మీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు ఆవిడ తీసుకోవట్లేదు. ఈ రోజు తీసుకుంటే మహిళా హోంమంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం స్పందించట్లేదు, నోరు విప్పట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళక మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మహిళలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు. మీరెందుకు ఏ విషయంలో కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మద్యమం తయారు గురించి దానివల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో అనేసి మా కోసము మేము ప్రజలకి న్యాయం చేయాలనే విధానం అనే దీంట్లో మేము ర్యాలీ లాగానో లేకపోతే అక్కడ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళి వాళ్ళని అడిగినాం సార్, ఇట్లా కల్తీ మద్యమాన్ని అరికట్టండి. మా సైడ్ నుంచి మేము అడిగింది అది ఒక్కటే. అండ్ ఏ వీడియోస్లో కానీ మేము ఎవరిని విమర్శించలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు, పర్సనల్ విమర్శనలు మేము ఎక్కడ చేయలేదు సార్. ఈవెన్ ఈ లోకల్ నెక్స్ట్ డే మళ్ళా ఆయన అక్కడ అదే ప్లేస్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి దళిత మహిళ అయిన నన్ను నా గురించి ప్రజల సమస్యల గురించి మాట్లాడడం వదిలేసి నా కట్టుబొట్టు గురించి ఆయన పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఇలాంటి పనికి మాలిన డ్రామా ట్రూప్ ఏజెంట్, డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా ఈ కృపాలక్ష్మి? కొద్దిగైనా సిగ్గు, లజ్జ, రోషం, నిజంగా ఉప్పేసుకుని ఆనందింటే ఒక రోజు బతికినా కూడా రోషంగా ఈనంగా బతకాలండి. ఇలాంటి సిగ్గు మాలిన బతుకు ఎందుకండి నాకు అసలు? ఇలాంటి పనికి మాలిన డ్రామా ట్రూప్ ఏజెంట్, డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా ఈ కృపాలక్ష్మి? కొద్దిగైనా సిగ్గు, లజ్జ, రోషం, నిజంగా ఉప్పేసుకుని ఆనందింటే ఒక రోజు బతికినా కూడా రోషంగా ఈనంగా బతకాలండి. ఇలాంటి సిగ్గు మాలిన బతుకు ఎందుకండి?